హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్. నేను ఈరోజైతే కందగడ్డతో పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నానండి. మనం రుచుల కోసం రకరకాల పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాము. అందులో ఒకటి కందగడ్డ పచ్చడి అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలి అనేది చూసేయండి. కంద పచ్చడి కోసం అయితే నేను ఒక పావు కేజీ కంద తీసుకున్నానండి. అది మొత్తం కూడా చెక్కు తీసేసి సాల్ట్ వాటర్లో కడిగి ఇలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి 8 ఎండుమిర్చి తీసుకున్నాను. సో కావాలంటే ఇంకా 2 యాడ్ చేసుకోవచ్చు, స్పైస్ ఎక్కువ కావాలంటే. ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, జస్ట్ అంటే మనకి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడానికి అనమాట. 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుని ఈ ఎండుమిర్చి వేస్తున్నానండి. నెక్స్ట్ 1 స్పూన్ వచ్చేసి మినపప్పు వేసుకుంటున్నాను, 1 టీ స్పూను. నెక్స్ట్ ధనియాలు 1/2 స్పూను. జీలకర్ర 1/2 స్పూను. సో ఇవంతా కూడా కొంచెం ఫ్రై చేస్తాను. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువసేపు ఉంచితే ఎండుమిర్చి అనేది మాడిపోతుందండి. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనిస్తాను. సో ఇలా కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గ పెట్టుకోవాలండి. సో మూత పెట్టేస్తున్నాను. ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నానండి. మళ్ళీ మూత పెట్టేసి మగ్గ పెట్టుకుంటాను. సో ఈలోపు ఎండుమిర్చి అనేది నేను గ్రైండ్ చేసుకుంటానండి. ఈ మిక్సీ జార్లోనే 4 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అనమాట. సో ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టానండి. ఈలోపు కంద మగ్గిందేమో చూసుకుంటాను. సో కంద కూడా మగ్గిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత, సో కంద ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయండి చక్కగా. సో ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని చూపిస్తా. ఇలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. ఇందాక పెట్టుకుని ప్యానే పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, అంటే 2 టేబుల్ స్పూన్లు. సో ఒక పావు స్పూన్, చిన్న స్పూన్ అండి. సో పావు స్పూన్ మెంతులు వేసుకున్నాను. నెక్స్ట్ మినపప్పు కొంచెం, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి 2, సో కొంచెం ఇంగువండి, కరివేపాకు. ఇప్పుడు పచ్చడంతా కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసేసి ఉప్పు ఒకసారి మనం చెక్ చేసుకొని కావాలంటే కలుపుకోవచ్చు అన్నమాట. ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసి అయితే నేను ఒకసారి కలిపేసుకుంటానండి.
మొత్తం. ఇదంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. పచ్చడి మొత్తం కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. ఎంతో రుచికరమైన కంద పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.